ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగు ప్రేక్షకులకు, తెలుగు ప్రజలకు, అభిమానిస్తున్న వీక్షకులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ చెప్పాలంటే చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఈ విధాత ఈ జగత్తును సృష్టించాడని చెబుతారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి వేదాలను తస్కరించిన సోమకుడిని సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చిందని ఒక పురాణ ప్రతీతి. అలాగే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయం వేళ బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని కూడా అంటుంటారు. అంతేకాకుండా వసంత ఋతువు కూడా చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవనానికి నాందిగా నవ ఉషస్సు ఉగాది పండుగ జరుపుకుంటారు. ఉగాది తెలుగువారి నూతన సంవత్సర వేడుక. ఇది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. 2026 మార్చి 19న జరుపుకుంటారు. ఉగాది వసంత ఋతువు. ఈ ఋతువు ప్రారంభాన్ని, కొత్త ఆశలను సూచిస్తుంది. ఇది షడ్రుచుల అంటే 6 రుచుల సమ్మేళనం. జీవితంలో సుఖాన్ని, కష్టాన్ని, ఆనందాన్ని, బాధను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుంది. అయితే అసలు ఈ ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, దీని ప్రత్యేకత ఏమిటి, ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు అన్ని విశేషాలు కూడా కూలంకుషంగా చర్చిద్దాం. ఉగాది పచ్చడి తెలుగు నూతన సంవత్సర ఆరంభానికి ప్రతీకగా జీవితంలో ఎదురయ్యే షడ్రుచులను, కష్టాలను సమానంగా స్వీకరించాలనే సందేశంతో చేస్తారు. వేప పువ్వు, కొత్త బెల్లం, చింతపండు, మామిడికాయ, ఉప్పు, కారముల సమ్మేళనమే ఈ పచ్చడి. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తూ కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది ఈ ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి వెనుకున్న అంతరార్థం 6 రుచులు. వేపపూత చేదు రుచిని కలిగి ఉంటుంది. జీవితంలో వచ్చే బాధలు, కష్టాలు సూచిస్తుంది. బెల్లం తీపి రుచినిస్తుంది. అదేవిధంగా సంతోషం, ఆనందాన్ని సూచిస్తుంది. చింతపండు పుల్లటి రుచిని కలిగి ఉంటుంది. జీవితంలో కొత్త అనుభవాలు, ఆశ్చర్యాలను సూచిస్తుంది. మామిడికాయ ఒగరు, పులుపు కలిగి ఉన్నప్పటికీ అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. కొత్త సవాళ్లు, ఆశలను సూచిస్తుంది. కారం కోపాన్ని సూచిస్తుంది. ఉప్పు భయాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది పండుగ రోజు ఆలయాల్లో పంచాంగ శ్రవణం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ నూతన సంవత్సరంలో వారి యొక్క రాశులు, ఫలితాలు ఏ విధంగా ఉంటాయో కూడా పంచాంగ శ్రవణం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. సో చివరిగా ఉగాది అనేది మన యొక్క ఆనందాన్ని, అదేవిధంగా నష్టాలని కావచ్చు, బాధల్ని కావచ్చు, సుఖ సంతోషాలను కావచ్చు, అన్నిటినీ కలిగి ఉన్నటువంటి ఈ షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది. అదేవిధంగా మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ కూడా ఈ ఉగాది పండుగ తెలియజేస్తుంది. నేను మీ రంగనాథ్, సైనింగ్ ఆఫ్. మరొక టాపిక్తో కలుస్తాను.